నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. నోటీసులను వెంటనే తప్పుడు ఆరోపణలతో ఇస్తున్న కంప్లైంట్లను వర్ధిల్లాలి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్. ఏఐటీఎస్ రాజకీయ నాయకుల వేధింపులు, రాజకీయ నాయకుల వేధింపులు, రాజకీయ నాయకుల వేధింపులు. ఆశాలకు డిఎంఎన్ఎస్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆశాలకు నోటీసులను ఉపసంహరించుకోవాలి. డిఎంఎన్ఎస్ఓ ఇచ్చిన నోటీసులను కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత అమలు చేయాలి. ముఖ్యమంత్రి 26,000 రూపాయలు ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆశా కార్యకర్తలకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. ఆశా వర్కర్స్ యూనియన్ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. రాజకీయ నాయకుల వేధింపులు, రాజకీయ నాయకుల వేధింపులు, రాజకీయ నాయకుల ఉద్యోగ భద్రత. డిఎంఎన్ఎస్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే ఆశాలకు డిఎంఎన్ఎస్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే ఆశాలకు డిఎంఎన్ఎస్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కడప జిల్లా సమితి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వారికి సంబంధించిన గ్రామ స్థాయి, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులకు కనిపించిండేది ఆశా కార్యకర్తలు. ఆశా కార్యకర్తలను ఇంతకాలం మీరు పనిచేశారు, ఇంకా మీరు రాజీనామాలు చేయండి, మా వాళ్ళని నియమించుకోవాలా అని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పొద్దుటూరు కేంద్రంగా కల్లూరు పిహెచ్సిలో పనిచేసేటువంటి ఆశా కార్యకర్త లక్ష్మీదేవిని సీతంపల్లెకు సంబంధించినటువంటి సర్పంచ్, వారికి సంబంధించినటువంటి అనుయాయులు ఆమెను నువ్వు సాధించుకోవాలి, లేదా రాజీనామా చేయాలి, లేదంటే మేమే తొలగిస్తామని బాగా పనిచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తను నువ్వు పనిచేయలేదని తప్పుడు కంప్లైంట్ డిఎంఎన్ఎస్ఓ గారికి, డాక్టర్ల గారికి పంపించి ఆమెను మనోవేదనకి గురి చేసేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. అట్లాగే పిహెచ్సిలోనే సమావేశం ఏర్పాటు చేసి ఆ ఆశా కార్యకర్తను మా ప్రభుత్వం అధికారం లేకొచ్చింది, నువ్వు సాధించుకోవాలి అని చెప్పేసి బలవంత పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. అట్లాగే పులివెందల ప్రాంతంలో కోరగుంటపల్లిలో ఉన్నటువంటి ఆశా కార్యకర్త శశికళ, ఆమె కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తూ ఉంది. ఎక్కడ కూడా పనిలో రాజీ పడకుండా పనిచేస్తూ ఉన్నారు జిల్లాలో ఆశా కార్యకర్తలు. సాక్షాత్తు ఎమ్మెల్సీ ఆయనకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలతో ఆ ఆశా కార్యకర్త సరిగా పనిచేయలేదని చెప్పేసి ఆమె మీద కంప్లైంట్ ఇస్తే దానికి డిఎంఎన్హెచ్ఓ గారు నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఈ విధానం ఎక్కడి నుంచి వస్తా ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళు, ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళు తీసేసేదానికి ఆశా కార్యకర్తలు మీరు పెట్టినటువంటి గుమస్తాలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాం. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా పనిచేస్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తా ఉన్నారు. నువ్వు ఇచ్చే జీతం ఎంత అని అడుగుతా ఉన్నాం. నువ్వు జీతం ఇస్తానవా, నువ్వు పెట్టుకున్నావా అని చెప్పేసి ఎమ్మెల్సీని, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాం. ఆశా కార్యకర్తల పైన ఎక్కడైనా కానీ జులుం ప్రదర్శిస్తే ఒప్పుకునేటువంటి ప్రశ్న లేదని చెప్పేసి ఏఐటీయూసీగా చెప్తా ఉన్నాం. డిఎంఎన్హెచ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు తప్పుడు కంప్లైంట్లు. ఉదయం 6 గంటలకు లేచినప్పటి నుంచి రాత్రి 10 గంటల వరకు ఆశా కార్యకర్త తన బిడ్డలను, తన కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రజాక్షేమం కోసం పని చేస్తా ఉంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తా ఉంది. గర్భవతులకు, బాలింతలకు, నవజాత శిశువులకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉంది. నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా,
కరోనా కాలంలో మీ వాళ్ళందరూ ఎక్కడ పోయారు అని అడుగుతా ఉన్నా. ఇదే కరోనా కాలంలో ఆశా కార్యకర్త నీ కుటుంబంలో కరోనా వచ్చినటువంటి వారిని కాపాడడానికి కృషి చేసింది ఆశా కార్యకర్త. మరి అది మర్చిపోయావా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. ఈ రోజు 10,000 రూపాయలు వేతనం వస్తా ఉందని మీ వాళ్ళని నియమించుకోవాలంటే అయ్యేటువంటి పని కాదు. ఆశాను తొలగించాలనేటువంటిది మీరు అనుకునేటువంటి సులభతరమైనటువంటి పని కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు అదే పనిగా ఆశాలను తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేసి తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి విచారణ జరిపిస్తే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి వస్తుందని, ఇట్లా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా